నమస్తే K24 న్యూస్. ప్రభుత్వం ప్రకటనలన్నీ పత్రికలపైనే దర్శనమిస్తున్నాయి, కానీ పనులు మాత్రం ఎక్కడివి అక్కడే నిద్రపోతున్నాయి. నల్గొండ జిల్లా చెన్నారం నుండి అనంతరం వరకు రైతులకు ప్రాణధారణమైన రహదారి రోడ్డు దుస్థితిని సిపిఎం నేతలు పరిశీలించారు. సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో కార్యదర్శి పాలడుగుల నాగార్జున మాట్లాడుతూ ఈ దారి రైతులకు ఎంతో ముఖ్యమని, ప్రతిరోజు ట్రాక్టర్లు, వరి కోత మిషన్లు రైతులు ప్రయాణిస్తున్నారని తెలిపారు. రహదారి దుస్థితి వల్ల రైతులు నానా అవస్థలు పడుతున్నారని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రహదారిని వేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే గ్రామంలోనే కాదు కలెక్టరేట్ ఎదుట కూడా ధర్నాలు చేసి ఆయన రహదారిని నిర్మాణం జరిగేలా చర్యలు చేపడతామని హెచ్చరించారు. రైతుల రోడ్డును అనంతరం నుండి జీచన్నారం వరకు పోయే రోడ్డు రైతుల రోడ్డును పూర్తి చేయాలి. రైతుల రోడ్డును అదే ఈ రోజు వెనకడికి ఇది వెంకరెడ్డి మఠ పుణ్యం ఆ నుంచి అక్కడ మట్టి పోస్తుంది. దాని దాకా ఏది మెట్టు సర్పంచ్ది పుణ్యం సార్. ఇది అందుకే ఈ రోజు మీ పుణ్యం అన్న కావాలి. ఈ రోజు మనము అన్ని గ్రామాలల్లో సమస్యలు ఏదైతున్నాయో రైతులకు సంబంధించినటువంటి కానీ రోడ్లకు సంబంధించినటువంటి కానీ ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ అన్నిటి మీద కూడా మనం రోజు ఒక గ్రామం వెళ్ళి పరిశీలన చేయడం జరుగుతుంది. ఇది చాలా జెన్యూన్. ఎందుకంటే రైతులు ప్రతి ఎకరా కూడా ఇవాళ వరి వచ్చింది. వరి అన్నప్పుడు వరి కోత మిషన్ పోవాలి, ట్రాక్టర్ పోవాలి, రైతులు కూడా పోవాలన్నప్పుడు మొత్తం రోడ్డు పాడైపోయింది. అసలు నడవడానికే వీల్లేదు. ఒక ట్రాక్టర్ నిండా ఓట్లు వేసుకొని పోతే దిగబడి పండాల్సిందే. అందుకనే డిమాండ్ చేస్తున్నాం, జీచన్నారం నుంచి అనంతరం వరకు ఉపాధి హామీలైనా పర్వాలేదు, రోడ్డుకు నిధులు మంజూరు చేసి ఫస్ట్ గ్రావెల్ నింపి ఉన్నటువంటి రోడ్డును కనీసం ఒక 16-17 ఫీట్లు అన్నది, అంటే కనీసం వరికోత మిషన్ పోయే మందం సరి చేసుకుంటే అందరు రైతుల నుంచి ఈ ఊరు నుంచి ఆ ఊరు దాకా అందరు రైతుల మధ్యకి వెళ్ళి రోడ్డు పోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది సిపిఎం పార్టీగా మేము జిల్లా కలెక్టర్ గారికి, అదే రకంగా అధికారులకు, పీడీ డిఆర్డీఏకి సంబంధించినటువంటి వాళ్లకు, ఉపాధి హామీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే ఈ రోడ్డును పూర్తి చేసి ఆ రైతులకు అవసరమైనటువంటి రోడ్డుగా మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ మీద ధర్నా చేస్తాం. అవసరమైతే కలెక్టర్ దగ్గర కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే ఈ రోడ్డును పూర్తి చేయాలి.